ఇప్పుడు ఎలియాజరు ఆశని దేవుడు తీర్చాడా లేదా? ఎలియాజరు కోరిక నెరవేర్చబడిందా లేదా? ఎందును బట్టి నెరవేర్చబడింది? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. నేను ఒక మాట చెప్తాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మొదటి స్థానం దేవునికే ఇస్తారు. ఆమెను చెప్పు గట్టిగా. ఏ పని ప్రారంభించినా, ఏ వ్యాపారం ప్రారంభించినా, ఏ ఉద్యోగం ప్రారంభించినా, ఏ చిన్న పని ప్రారంభించినా ముందు మొదటి స్థానం ఎవరికి ఇస్తారు? దేవునికి ఇస్తారు. అందుకే మొట్టమొదటిగా ఎలియాజరు చేసిన పని ఏమిటి తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించాడు, ఎవ్వరితో మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏదైనా జరగాలి అని అనుకుంటే సాహస కార్యాలు చేసే దేవునికి చెప్పు, దేవుణ్ణి అడుగు, దేవుని మీద భారమే, దేవుని మీద ఆధారపడు. ఆయనను ముందు నీ ఇంటికి తీసుకొని వచ్చుకో. ఆయనకు మొదటి స్థానమే. కానీ మన జీవితాల్లో ముందు మన ప్రయత్నాలన్నీ చేసి 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 లాస్ట్గా ఆయన దగ్గరికి వస్తాం. అన్నీ చేసేస్తారా? అయ్యగారు జర ప్రార్థన చేస్తారా? బాగోట్లేదు. అంతకుముందు ఎక్కడెక్కడో తిరిగారు వీళ్ళు. హల్లెలూయా. అంతకుముందు చేయాల్సిన పనులన్నీ చేసేసారు, కట్టాల్సినవి కట్టేశారు, కొట్టాల్సినవన్నీ కొట్టేశారు. ఇక జీవితం అంతా ఇక వ్యర్థం అయిపోతుందనేసరికి అయ్యగారు రక్షణలో లేని వారి గురించి చెప్పట్లే నేను. ప్రభువుని ఎరిగిన వాళ్ళు కూడా దెబ్బలు తిని అటు ఇటు పోయి కింద మీద పడి ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలని తెలుసు కూడా ఇవ్వకుండా వాళ్ళ సొంత ప్రయత్నాలన్నీ చేసి కింద మీద పడి బోల్తాలు పడిన తర్వాత అయ్యగారు జర ప్రయత్నం చేస్తారు. స్తోత్ర. హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. మొదటి స్థానం దేవుడికి ఇస్తారు. ఎలియాజర్ ఇచ్చాడు కాబట్టి కార్యం సఫలమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.